ఏపీని మరో కొత్త జబ్బు కంగారు పెడుతోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. దాదాపు 26 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులున్నాయి. స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ఈ కీటకాలు కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. వారం 10 రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ బయటపడుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, మెదడు, వెన్నుముక్క ఇన్ఫెక్షన్స్, అలాగే మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 379 కేసులు నమోదయ్యాయి. కాకినాడలో 141, విశాఖపట్నంలో 123 కేసులు దాఖలయ్యాయి. వైఎస్ఆర్ కడపలో 94, నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లి 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్య 32, గుంటూరు జిల్లాలో 31 కేసులు, ఇక నంద్యాల జిల్లాలో 30 కేసులు వెలుగు చూశాయి. వేగంగా స్క్రబ్ టైఫస్ కేసులు ఏపీ వ్యాప్తంగా కనిపిస్తున్న సందర్భం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మీరు అన్నట్లుగా ఏటా ఇది ఆగస్టు నుంచి ఫిబ్రవరి ఈ మధ్య కాలంలోనే ఈ స్క్రబ్ టైఫస్ కేసులు అత్యధికంగా నమోదవుతూ ఉంటాయి. ఆశ్చర్యకరంగా చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన దాదాపుగా 380కి పైగా స్క్రబ్ టైఫస్ కేసులు ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. తిరుపతి జిల్లాలో కూడా 100 లోపే కేసులు నమోదైనాయి. ప్రధానంగా మనం చూసుకుంటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో వారే ఎక్కువగా ఈ స్క్రబ్ టైఫస్ బారిన పడుతున్నారు. మనకు తెలిసి ఇది ఒక బ్యాక్టీరియా, అంటే చిన్న క్రిమి లాగా ఉంటుంది. ఇది ప్రధానంగా మన పల్లెల్లో ఉన్న గుబురు చెట్లు, పొదళ్ళు, పశువుల పాక, పాత వస్తువులు, పాత చెత్త, అట్లాంటి వాటి చోట్లే ఈ క్రిమి ఉంటుందని వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా దీని బారిన పడకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు తీసుకోవాలంటే పూర్తిగా షర్టు పూర్తిగా వేసుకోవడం, ప్యాంటు పూర్తిగా వేసుకోవడం, డ్రాయర్లు అవాయిడ్ చేయడం, అట్లాగే షూ వేసుకోవడం, చేతికి సాక్స్లు వేసుకోవడం, అంటే ఏదైతే దుమ్ము, ధూళి, చెత్త ప్రదేశాల్లోనే ఈ బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనిషి నుంచి మనిషికి ఇది వ్యాపించే అవకాశం ఉండదు. కేవలం ఆ బ్యాక్టీరియా క్రిమి కరిచినప్పుడే, కుట్టినప్పుడే ఈ వ్యాధి బారిన పడుతుంది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక్కసారిగా అలర్ట్ అయింది. దాదాపు 380కి పైగా కేసులు నమోదైన ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా సిద్ధమై ఉంది. ఇందుకు సంబంధించి ఎలీసా పరీక్షలు, నిజానికి చాలా తక్కువ చోట్లే ఈ ఎలీసా మిషన్ ఉంది. ఎలీసా పరీక్షలో మాత్రమే ఈ బ్యాక్టీరియా నిర్ధారణ అవుతుంది. కాబట్టి మరిన్ని చోట్ల ఎలీసా మిషన్లు అందుబాటులో తీసుకురావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. అయితే ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అయితే ప్రధానంగా చేతిపైన, అంటే ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కుట్టిందో వెంటనే చేతిపైన దద్దుర్లు, నల్ల మచ్చలు కనిపిస్తాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా నల్ల మచ్చలు కనిపించిన వారం 10 రోజుల తర్వాత జ్వరం మొదలవుతుంది. ఆ తర్వాత శ్వాసకోశ సమస్యలు, ఆ తర్వాత కిడ్నీ సమస్య. అయితే దీంట్లో మోర్టాలిటీ రేట్, అంటే చనిపోయే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఒక 2-3% మాత్రమే ఉంటుంది. వెంటనే గనక చికిత్స తీసుకున్నట్లయితే చాలా సులువుగానే, అంటే యాంటీబయాటిక్స్ మొదలు పెడతారు. యాంటీబయాటిక్స్ మొదలు పెడితే చాలా సులువుగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. చేతిపైన దద్దుర్లు, నల్ల మచ్చలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అంటే ఒంటిపై ఎక్కడ కనిపించినా కూడా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. డాక్టర్ల సలహాతో యాంటీబయాటిక్స్ తీసుకుంటే బాగవుతుందని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి.